ప్రజాస్వామ్య దేశాల ప్రతిపక్షాలకే కాదు ప్రజా సంఘాలకు కూడా స్వేచ్ఛ లేనట్టుంది కదా. బయటకు వస్తే అరెస్టులు అంతెందుకు, ఇంట్లున్నా కూడా గృహ నిర్బంధాలతోటి ఘనంగా వర్ధిల్లుతుంది ఇందిరమ్మ రాజ్యం అనిపిస్తుంది. లేకుంటేంది సీఎం టూర్ ఉందని ఎమ్మెలాడల బీఆర్ఎస్ లీడర్లను స్టేషన్ లేచారు పోలీసు వాళ్ళు. అంటే స్వేచ్ఛగా తిరిగే స్వేచ్ఛ అధికార పార్టీ వాళ్ళకే ఉందా, కడమూలకు లేదా? ఏడి కాడ నిర్బంధించి గొంతుల మీద పోలీసు వాళ్ళు బూట్కాలతో దొక్కించి మా తాన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నది, ప్రజాస్వామ్యాన్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న గొప్పోలం మేమే అని గప్పాలు కొడుతుంది సర్కార్ అని అటు కాంగ్రెస్ ను గద్దెనెక్కించేందుకు భుజం మీద ఎక్కించుకొని ఊరేగిన ప్రజా సంఘాలలో అభ్యుదయవాదులు కూడా చీవాట్లు పెడుతున్నారు. ఈయన లగచర్ల బాధితులు గోసలార్చుకుందా అని మహిళా సంఘాలలో అంతా కలిసి లగచర్ల పోతుంటే నడిమిటనే అడ్డుకున్నారు పోలీసు వాళ్ళు. అరే మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మేము వారంలో వాళ్ళతో కలిసి పనిచేసినవా అని పోలీసు వాళ్ళతోటి సంధ్యక్క అంటున్నది. కేసీఆర్ను ఓడిచేందుకు మేము కావాలి కానీ ఇప్పుడు మేము వద్దా అని పోలీసు వాళ్ళతోటి సంధ్యక్కలు వెళ్ళి పెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓడించడానికి మేము బాగా మాతో వార్ రూమ్ స్ట్రాటజీలు చేస్తారు. ఇప్పుడు పోవద్దంటే సిగ్గు అనేది ఉండాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. చూడు ఎట్లుందో కథ. ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడెక్కినాక బోడమల్లన్న అన్నట్టు అప్పటిదాకా ప్రజా సంఘాల తోక పట్టుకొని ఓట్లు అడిగిర్రు. పవర్లకు రాగానే ఎవరు మీరని కాళ్ళతోటి దాన్ని తరిమేస్తున్నారు. పోలీసు వాళ్ళని పెట్టి మెడల్ పట్టి అవతలికి నూకేస్తురని కాంగ్రెస్ సర్కార్ మీద గరమైతురు ప్రజా సంఘాల వాళ్ళు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ఉత్తగానే అంటారా అని కామెంట్లు చేస్తూ ఈ సంగతి ఎరికైన నెటిజన్లు.